వేసవికాలం ప్రారంభంలోనే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఒకవైపు దంచి కొడుతున్నాయి. మరోవైపు అకాల వర్షాలతో ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, అకాల వర్షాలతో ఇటు రైతులకి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉష్ణోగ్రతలు ఏమైనా మార్పులు, చేర్పులు వచ్చే అవకాశాలున్నాయా? ఇలాంటి అంశాలకు సంబంధించి వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఈ వేసవి మొదటి వారంలోనే ఇంత మేరకు మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. సో, ఎలా ఉండబోతోందండి? మనకి మార్చి, ఏప్రిల్, మే నెలలో యాక్చువల్‌గా వేసవికాలంగా పరిగణిస్తాము. ఇది అలాగే మనకి మార్చి మొదటి 2 వారాల్లో టెంపరేచర్‌లు గ్రాడ్యుయల్‌గా చాలా ఎక్కువ పెరగడం జరిగింది. సాధారణ స్థాయి నుంచి 2-3 డిగ్రీల వరకు కూడా పెరిగి ఇంచుమించు 40 డిగ్రీలు వరకు కూడా పలు ప్రాంతాల్లో మనకి ఫస్ట్ 2 వీక్స్‌లో టెంపరేచర్‌లు పెరగడం చూసాము. అయితే ఈ వేసవికాలంలో టెంపరేచర్‌లు బాగా పెరిగినప్పుడు ఉపరితల వాతావరణంలో జరిగే మార్పుల వల్ల మనకి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్, ద్రోణులు ఇటువంటివి ఏర్పడి తేమగాలులు ప్రవేశించడం జరుగుతుంది. వీటి వల్ల ముఖ్యంగా సాయంత్రము, రాత్రి సమయాల్లో మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతూ ఉంటాయి. ఇటువంటి సిట్యుయేషన్ మనకి మార్చి 16 తారీఖు నుంచి ఇంచుమించు ఈరోజు వరకు కూడా అడపాదడపా ఎక్కడో అక్కడ ఈ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, జల్లులు పడటం వల్ల టెంపరేచర్స్ అయితే మొత్తానికి మనకి నార్మల్ స్థాయి కంటా 1, 2 డిగ్రీలు తక్కువగానే ఉండడం జరిగింది ప్రస్తుతము. అయితే ఈ వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు అనేది పడటం అనేది జరుగుతోంది. సార్, ఉష్ణోగ్రతలు ఈ మార్చ్ నెలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదయ్యాయి. సో, ఈ నెలలో ఎలా ఉండబోతోంది? మనకి ఏప్రిల్ నెలలో కూడా రేంజ్ వచ్చేసి మనకి 39-42 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్ అండి. ఇది దాటి 5 డిగ్రీలు పైబడి ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటే మనం హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనకి ఈ స్థాయి కంటా 1, 2 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే ఒక 2, 3 రోజుల తర్వాత మనకి ఈ ఉరుములు, మెరుపులు, జల్లుల వాతావరణం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ గ్రాడ్యుయల్‌గా ఈ టెంపరేచర్‌లు పెరగడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాలకు సంబంధించి ఏ ఏ జిల్లాలకి ఆరెంజ్ జోన్ అలర్ట్, యెల్లో జోన్ అలర్ట్ ప్రకటించారు? సో, అక్కడ రైతులకి కావచ్చు, మిగతా అధికారులకి ఎలాంటి సూచనలు జారీ చేశారు? ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాకి మనం జారీ చేయడం లేదండి. ప్రస్తుతం యెల్లో అలర్ట్ అది కూడా ఏంటంటే ఇప్పుడు పడే రెయిన్‌ఫాల్ చాలా మోడరేట్ రెయిన్‌ఫాల్ అనమాట. అంటే రెయిన్ ఒకటి 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు తప్పించి పెద్దగా రెయిన్ ఉండదు. మెయిన్ మనకి నష్టం వల్ల వచ్చి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, థండర్ బోల్ట్స్ ఇటువంటి వాటి వల్ల ఉంటుంది. సో, వాటికే మనము యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో కొంచెం ఈ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. సో, ఈ జిల్లాలకి ఈరోజు యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సార్, మరి నైరుతి ఋతుపవనాలు కావచ్చు, మరి ఋతుపవనాలు భారతదేశంలోకి ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? మనకి నార్మల్ డేట్ వచ్చి జూన్ 1కి కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈసారి మనకి ఈ లానినా, ఎల్‌నినో అన్నవి గ్లోబల్‌గా మన మాన్సూన్‌ని ప్రభావితం చేసే అంశాలు. ప్రస్తుతం మనం లానినా న్యూట్రల్ కండిషన్‌లో ఉన్నాము. ఇది బహుశా జూన్ నాటికి ఎల్‌నినోగా మారవచ్చు అన్న సంకేతాలు ప్రస్తుతం వస్తున్నాయి. సో, దీనికి సంబంధించి మనకి కరెక్ట్‌గా ఇది లానినా, ఎల్‌నినో అవుతుందా? లేదా? దీనివల్ల మాన్సూన్ డిలే అవుతుందా? అన్న ఫోర్‌కాస్ట్ మనకి ఈ నెలాఖరికి పూర్తి విశ్లేషణ కంప్లీట్ అయితుంది. సార్, ఇంకొకటి, సో, ఇప్పుడు రెయినీ వాటర్‌కి సంబంధించి భూగర్భ జలాలు ఒకవైపు ఇంకిపోతున్నాయి. ఆ వర్షపు నీటిని కాపాడుకోవడానికి నగర ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? ఇది చాలా ముఖ్యమైన అంశమండి. ఎందుకంటే మనకి ఒకవేళ మాన్సూన్ కనుక డిలే అయినా కొద్దిగా అనుకున్న స్థాయిలో వర్షం పడకపోయినా మనకి ఈ మెయిన్‌గా డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువొస్తుంది. అయితే ఈ వేసవి కాలంలో మనకి ఈ థండర్ స్టార్మ్స్ ఈ ఉరుములు, మెరుపులు, జల్లుల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా పడుతుంటాయి ఏప్రిల్, మే నెలలో. సో, వీటిని మనము సక్రమంగా ఈ ఇంకుడు గుంతలు, పెర్కులేషన్ పిట్స్ ప్రతి ఆవరణలోనూ ఉంచుకుని, మనకి భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి ఎంతో కొంత కృషి చేసినట్టయితే, మాన్సూన్ ఒక 10, 15 రోజులు డిలే అయినప్పటికీ, మనము ఈ ట్యాంకర్ల మీద వీటి మీద డిపెండ్ కాకుండా, భూగర్భ జలాలు కొంతవరకు మనకి ఉపయోగపడతాయి. సో, దీనికి ప్రజలందరూ కూడా కొంచెం యాక్టివ్‌గా ఎవరి ఆవరణలో వాళ్ళు ఇటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని, ఈ ఫ్రెష్ వాటర్ మనకి రెయిన్ వాటర్ అనేది ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం పొల్యూటెడ్ వాటర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది మోస్ట్ ఫ్రెష్ వాటర్ అన్నమాట మనకి. సో, ఆ ఫ్రెష్ వాటర్‌ని మనం సేవ్ చేసుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్, అందరికి. ఫైనల్ సార్, ఇప్పుడు హీట్ వేవ్‌కి సంబంధించి ప్రజలు ఏసీలు కావచ్చు, మిగతా వాటివన్నీ వాడతారు.
సో ఇంట్లో మొక్కలు పెంచుకోవడం కావచ్చు, మిగతా ఏవైనా తీసుకుంటే ఈ హీట్ వేవ్‌ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండానండి. మనం పర్యావరణంలో ఈ గ్రీన్ కవర్ తగ్గిపోయినందువల్లే పొల్యూషన్ పెరిగిపోవడం, గ్రీన్ కవర్ తగ్గిపోవడం, అలాగే ఈ కాంక్రీట్ నిర్మాణాలు, పేవ్డ్ సర్ఫేసెస్ ఇటువంటివి పెరిగిపోవడం వల్ల సిటీల్లో టెంపరేచరు మనకి సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 3-4 డిగ్రీలు ఎక్కువుంటుంది. సో, దీన్ని మనం గ్రాడ్యుయల్‌గా గ్రీనరీని పెంచుకున్నట్టయితే యాక్చువల్‌గా ఈ టెంపరేచర్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు. మన సిటీలోనే కొన్ని చోట్ల ఈ పెద్ద పెద్ద తటాకాలు, అలాగే ఈ పెద్ద పార్కులు, గ్రీనరీ ఉన్న దగ్గర టెంపరేచర్ సిటీలోని డెన్స్‌గా పాపులేటెడ్ అయ్యున్న ప్రదేశాల కంట 2, 3 డిగ్రీలు తక్కువ ఉండడం కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓకే. సో ఇది వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరికొంత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. తెలంగాణలో రంగారెడ్డి, సంగారెడ్డి, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. వర్షాలు కూడా సూచనలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇది వేసవిలో పడుతున్న ఈ వర్షాలు ఇవన్నిటిని కూడా ఒడిసిపట్టుకొని ఆ వాటర్‌ని యూజ్ చేసుకుంటే బెటరు. సో దాంతో పాటు ఇంట్లో మొక్కలు పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలు చాలా మేరకు తగ్గుతాయి. దీనివల్ల ఏసీలకు చాలాగా దూరంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని తీసుకోవాల్సిన అంశాలుగా పరిగణించాలంటూ కూడా ఇటు వాతావరణానికి సంబంధించి సీనియర్ అధికారులు శ్రీనివాసన్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ విజయ్‌తో ప్రశాంత్ ఆర్టీవీ హైదరాబాద్ నుంచి.